గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అండి. ఇవాళ మనం ఇంకొక టాపిక్ నేర్చుకుంటున్నాం, సూపర్ ఫుడ్స్. అసలు ఇన్ జనరల్గా అంటే మనం ఎక్కువగా డబ్బులు పెట్టకుండా మనకి మినిమం కాస్ట్లో సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎస్ అనే చెప్తాం. ఫస్ట్ థింగ్ పసుపు, 2 అల్లం, 3 నట్స్ అండ్ సీడ్స్. ఎలాంటి నట్స్ అండ్ సీడ్స్ అయినా అవ్వచ్చు. అవి జీడిపప్పు అవ్వచ్చు, లేకపోతే పీనట్స్ అవ్వచ్చు, లేదంటే బాదాం అవ్వచ్చు, లేదంటే కనుక సీడ్స్లో చూసుకుంటే గుమ్మడి గింజలు అవ్వచ్చు, లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు, అవిసె గింజలు అవ్వచ్చు, ఇవన్నీ. నెక్స్ట్ అలానే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. 4 మనం చాలా అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తుంటాం కానీ చాలా మంచిది ప్రోబయోటిక్స్, అంటే కర్డ్ లేదంటే పెరుగు అంటాము కదా, మజ్జిగ. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని కనుక మన ఆహారంలో కనుక ప్రాపర్గా బ్యాలెన్స్గా పెట్టుకోగలిగితే ఇవి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఏమున్నాయి మనకి? కరివేపాకు, కొత్తిమీర దగ్గర నుంచి ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, తోటకూర, ఇంకా చెప్పాలి అంటే గంగవైలాకు, ఇలాంటివన్నీ కూడా మన ఇమ్యూనిటీ పెంచేవే. న్యాచురల్గా పెరిగే ప్లాంట్స్ ఏవైతే మనం తింటామో, మన రోజువారీలో ఎప్పుడైతే మన శరీరంలోకి పంపిస్తుంటామో, అంటే త్రూ దాల్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్రైస్లో కానీ మనం ఎలా చేసుకున్నా కానీ వీటిని ఎలా అయితే పంపిస్తామో మన శరీరంలోకి, వెళ్ళిన తర్వాత అవి మన శరీరంలో పనిచేసే ఈ యొక్క ప్రాసెస్లో మన ఇమ్యూనిటీని పెంచుతాయి. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరిగిందో మన శరీరానికి ఇష్యూస్ వచ్చేవి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి తగ్గిపోతూ ఉంటాయి. సో తగ్గిపోవడం అంటే రావటం అంటే ఇంతకుముందు సంవత్సరంలో 2-3 సార్లు వచ్చేది, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రావడమే కూడా ఎక్కువ. అలాంటి స్టేజ్కి తీసుకెళ్తుంది. కానీ ఒక ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ మన శరీరానికి ఇవ్వాలి. సో వీటిలో ఫస్ట్ మనం మాట్లాడుకుంటాము టర్మరిక్, యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం అనమాట. సో మనకు దెబ్బ తగిలినా, లోపల శరీరంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్ చేసేది పసుపుతోనే. ఒక గ్లాసు హాట్ వాటర్లో కానీ, హాట్ మిల్క్లో కానీ, మిల్క్ పడకపోతే హాట్ మిల్క్లో కానీ మనం పసుపు కలుపుకొని కొంచెం పెప్పర్ వేసుకుని తాగితే దాన్ని గోల్డెన్ మిల్క్ అంటాము ఒకవేళ మిల్క్ అయితే, లేదంటే ఈ జనరల్ ఇమ్యూనిటీ బూస్టర్, డీటాక్స్ అంటాము. ఇది కనుక మన శరీరంలోకి వెళ్తే డెఫినెట్గా మన ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్. చాలామందికి అఫ్కోర్స్ అంటే ఒక 20 నుంచి 25% వరకు సిట్రస్ ఫ్రూట్స్ అనేవి కొంతమంది పడవు. అంటే నిమ్మకాయ కానీ, ఆరెంజ్ కానీ, నారెంజ్ కానీ, ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ అని చాలామందికి పడకపోవచ్చు. కానీ పడే వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే రోజుకి అట్లీస్ట్ ఒక సిట్రస్ ఫ్రూట్ అనేది తినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినీ ఆరెంజెస్ అని వస్తున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ, బట్ ఒక చిన్న ఆరెంజ్కే మనకి మినిమం ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ కానీ తాగిన దానికి ఈక్వల్. అదే ఇట్స్ కొంచెం కాస్ట్లీ కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ రికమెండెడ్. ఇప్పుడు సీజన్లో దొరుకుతుంటాయి కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే లెమన్ వాటర్. సో చీప్ అండ్ బెస్ట్ ఏంటి అంటే లెమన్ వాటర్. అలాగే ఎనీ ఇంపోర్టెడ్ ఆరెంజెస్ కానీ, లేకపోతే ఇన్ జనరల్గా మనకి లోకల్లో దొరికే మోసంబి, అది చాలా చీప్. 2 వర్షన్స్ చెప్పాను నేను, కాస్ట్లీ వర్షన్ చెప్పాను, చీప్ వర్షన్ చెప్పాను. సో మీకు ఏది ఇష్టమో, మీకు ఏది అఫోర్డబుల్లో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మోసంబి మనం కట్ చేసుకుని తొనలతో పాటు తినగలిగితే, దాంట్లో ఉన్న సీడ్స్ తీసేసి తొనలతో పాటు కనుక తినగలిగితే మన శరీరానికి రావాల్సిన చాలా మంచి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన శరీరానికి చాలా అవసరం. కాన్స్టిపేషన్ రాకుండా చేస్తున్నాను, మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంటే కొంచెం ఫర్మెంట్ అంటే పులిసిన పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్లో చూస్తాం, రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం ఇంత మొత్తం పెరుగు, పాలు వేసేసి పక్కన పెట్టేస్తే పొద్దున్న కల్లా తోడుకుంటూ అది ఫర్మెంట్ అయ్యి చద్దన్నంలా తయారవుతుంది. సో ఈ చద్దన్నం తినడం వల్ల దాంట్లో గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది ప్రిపేర్ అవుతుంది. మన గట్కి కావాల్సిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ప్రొడ్యూస్ అవ్వటం వలన, మనం దాన్ని కన్జ్యూమ్ చేయటం వలన మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావటం కానీ అది జరగదు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాటిలో ఉండే బ్యాక్టీరియాకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే, అంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని కొంచెం తగ్గిస్తుంది. అంటే మన శరీరం చల్లగా ఉంటుంది. సమ్మర్లో మన బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది కదా, కాబట్టి బయట లోపల చల్లబరచడానికి ట్రై చేస్తుంది. సో చల్లబరచడానికి ట్రై చేసినప్పుడు మనం న్యాచురల్గా చల్లబరిచే ఫుడ్ ఏదైనా ఉంది అంటే కనుక ఈ చద్దన్నం. అలాగే
పెరుగు జనరల్గా పులుస్తున్నప్పుడు అంటే ఫర్మెంట్ అయినప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొంచెం కొంచెం కొంతమందికి ఇష్టం ఆ టేస్ట్, కొంతమందికి ఇష్టం లేదు. కానీ ఇన్ జనరల్గా పెరుగు తయారైన విధానమే ఫర్మెంటేషన్ అంటాం. అయితే ఈ కర్డ్లింగ్ ప్రాసెస్లో ఆ కర్డ్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతాయి. అవే లాక్టోబాసిలస్ జనర్కి ఈ జీనస్కి సంబంధించిన ఒక గుడ్ బ్యాక్టీరియా, గట్కి సంబంధించిన బ్యాక్టీరియా అనమాట. ఈ గట్ బ్యాక్టీరియా అనేది మన గొంతుకుల దగ్గర నుంచి మన స్మాల్ ఇంటెస్టైన్ లైనింగ్స్ వరకు ఈ లైనింగ్ లోపల ఉంటాయి అన్నమాట. ఇవి గనక లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఎసిడిటీ ఇష్యూ అనేది పెంపొందించేస్తుంది. అంటే శరీరం బాగా ఎక్కువ అయిపోతుంది గ్యాస్ట్రిక్ అండ్ ఎసిడిటీ ఇష్యూ. సో కాబట్టి వీటిని మనం స్లోగా తీసుకుంటూ చేసుకుంటే కనుక డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇష్యూని మనం తగ్గించవచ్చు. అలాగే చాలామంది తెలియదు ఏంటి అంటే ఎక్కువగా వెల్లుల్లిపాయలు తినేస్తుంటారు. అలా కూడా మంచిది కాదు. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. రోజు పరగడుపున వెల్లుల్లిపాయలు తినడం కూడా కొంతమందికి మంచిది కాదు. ఎందుకంటే ఆ ఉల్లిపాయ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఆ మంట ఫీలింగ్ ఉంటుంది. సో ఈ మండే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో కొంతమందికి ఈ ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే మన అబ్డామినల్ ఇంటర్నల్ వాల్ లైనింగ్ అని అంటాం అనమాట. ఆ వాల్ లైనింగ్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి చాలా మంట తెప్పిస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అక్కడ ఉన్న సెల్స్ అని కొన్ని ఒక్కొక్కసారి డిస్ట్రాయ్ చేయొచ్చు. కాబట్టి వెల్లుల్లి తిన్నప్పుడు చాలా జాగ్రత్త వహించండి. తక్కువగా రేరుగా తినాల్సినంత మాత్రమే తినండి. తినమన్నారు కదా అని చెప్పేసి రోజు ఎక్కువగా తినేస్తే కనుక గ్యాస్ట్రిక్ అండ్ ఎసిడిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మన శరీరంలోకి వెళ్ళి పంపించే పదార్థాల్లో ఇంకా ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో పాటు మనం ఫ్రూట్స్ ఏవైతే అనుకున్నామో దీనిపైన అలాగే మనం తీసుకుంటున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వాటర్ కూడా మన శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎలాగా అంటే సరైన అమౌంట్ ఆఫ్ వాటర్ కనుక తీసుకోగలిగితే మన శరీరంలోకి వెళ్ళే హైడ్రేషన్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా సరిగ్గా మెయింటైన్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ అవుతుంది, లేదంటే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్కి తావిచ్చేస్తుంది. సో వాటర్ కూడా మన ఇమ్యూనిటీ బూస్టరే. ఎందుకంటే శరీరంలో సరైన హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయగలిగితేనే మన శరీరంలో మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయగలుగుతుంది. ఎప్పుడైతే మీరు చూడండి, ఎప్పుడైతే మన బాడీ శరీరం డీహైడ్రేట్ అవుతుందో మన బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది, అంటే పనిచేయదు. వాటర్ తాగేంత వరకు మనకి ఏది తోచదు. సో అది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టరే. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే మన హెల్త్ చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం తీసుకునే ఫుడ్లో ఇమ్యూనిటీ బూస్టర్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఇవి కాకుండా కొన్ని ప్రోటీనిషియస్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ వల్ల కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ సూపర్ ఫుడ్ ఐ కెన్ సే. సో ఈ సూపర్ ఫుడ్స్తో పాటు మనం ఇంకోటి మాట్లాడుకుంటాం మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ కూడా సూపర్ ఫుడ్స్ అని ఎందుకు అంటాము అంటే వీటి ఒక గింజ తీసుకుంటే దానిపైన ఉండే లేయర్లో జింక్, మ్యాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం ఇలాంటివి మంచిగా ఉంటాయి. ఇవి ఉండటం వలన మన శరీరానికి కావాల్సిన అదే ఎస్పెషల్లీ లివర్కి, ప్యాంక్రియాస్కి కావాల్సిన పౌష్టికాహారాలు ఏవైతే ఉంటాయో అవి వీటిలో ఉంటాయి. మనం ఎంత పాలిష్ చేసిన రైస్ మనం ఎంత తింటే మనం ఇవన్నీ కోల్పోయినట్టే. సో ఈ పాలిష్ చేసినప్పుడు ఈ పైన ఉండే లేయర్లోంచి ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తాయి. ఈ శరీరంలోకి మనకు వెళ్ళే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోతాయి. సో అలాగే ఈ తగ్గిపోవడం వల్లనే మన శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, పీసీఓడి, ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ ఒక్కొక్క దానికి దారితీస్తుంటాయి. సో ఇప్పటి నుంచి ఇది చూసే ప్రతి ప్రేక్షకులకి నేను చెప్పే నా విజ్ఞప్తి ఏంటి అంటే 2 రోజులు వైట్ రైస్ లేదంటే సోనా మసూరి ఇలాంటి టైప్స్ ఆఫ్ వైట్ రైస్ తిన్నా మిగతా 5 రోజుల్లో ఇలాంటి మిగతా అదర్ గ్రెయిన్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్. నట్స్ అంటే క్యాష్యూస్ కానీ లేకపోతే బాదాం కానీ, వాల్నట్స్ కానీ, పీకన్ నట్స్ కానీ, మెకడేమియా నట్స్ కానీ, బ్రెజిల్ నట్స్ కానీ ఇట్లా బోల్డ్ అండ్ డిఫరెంట్ నట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే ప్రతి చోట్ల అది నట్ హౌస్ అని కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు ఒక నెలకు కావాల్సిన నట్స్ తెచ్చుకొని పెట్టుకోగలిగితే రోజుకి ఒక 4-5 అట్లీస్ట్ మినిమం లెక్క పెట్టుకోండి, 4-5 ఉండేలాగా చూసుకోండి. అంటే నెలకి అట్లీస్ట్ ఎలా చూసుకున్నా కానీ 30 × 6 180 నుంచి 200 నట్స్ మన దగ్గర ఉండేలా చూసుకుంటే రోజుకి ఆ 3 ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ 3 అవి 3 ఇవి పెట్టుకొని పరగడుపుని కనుక మీరు తీసుకోగలిగితే వాటిని నానబెట్టి కానీ లేకపోతే కొంచెం రోస్ట్ చేసి దాన్ని పౌడర్గా తీసుకుని వేరే విధంగా మనం అన్నంలో కలుపుకొని తినడం కానీ ఏదో విధంగా శరీరంలోకి పంపించండి. ఇవి ఏం చేస్తాయంటే వీటిలో omega-3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బేసిక్గా ఉంటాయి. ఇవి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన శరీరంలోని ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. ఇవి దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది,
కొలెస్ట్రాల్, అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి మనం విముక్తి పొందొచ్చు. కార్బోహైడ్రేట్స్ మేక్స్ యూ ఫ్యాట్. చాలామంది ఏమంటుంటారంటే కార్బ్స్ తినడం వల్ల మనం ఫ్యాట్ పెరిగిపోతాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటే, మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ రెండు ఉంటాయి. సో ఈ సింపుల్ కార్బ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఆల్ కార్బ్స్ ఆర్ నాట్ బ్యాడ్. కాంప్లెక్స్ కార్బ్స్ చాలా మంచివి మన శరీరానికి, ఎందుకంటే వాటితో పాటు ఫైబర్ అనేది ఉంటుంది. సో ఈ ఫైబర్ ఉండటం వలన మన శరీరంలో ఫామ్ అయ్యే ఫ్యాట్ని, ఈ ఫామ్ అయినా కూడా ఈ ఎక్స్ట్రాగా ఉండే ఫైబర్ అనేది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంటుంది. కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మంచివి. అయితే ఎంత కావాలో మన శరీరానికి ఇన్ జనరల్గా ఎవరికి బ్యాడ్ అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా హాని చేస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మంచి చేస్తాయి. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనకి డిఫరెన్స్ చేసేదానికి అట్లీస్ట్ ఒక 2-3 డిస్కస్ చేసుకుందాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైదా, వైట్ రైస్, షుగర్, ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్. వీట్, అలాగే వెజిటబుల్స్, వీటన్నిటిలో కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఆట, కప్లీ ఆట అంటాము, షర్బతి ఆట అంటాము, అంటే హోల్ వీట్, లేదంటే కనుక మల్టీ గ్రెయిన్ మిల్లెట్, లేదా మల్టీ మిల్లెట్స్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే. వీటిని కనుక మన ఆహారంలో కనుక పెట్టుకోగలిగితే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు జరిగే పాజిటివ్స్ కానీ, లేకపోతే మన శరీరానికి జరిగే పాజిటివ్స్ కానీ చాలా ఉంటాయి. అండ్ మన శరీరంలో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేయడానికి కూడా వీటిని పనికొస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఆ టైం వరకు మనకి కడుపు నిండిందని అనిపిస్తుంది, కానీ మరి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కదా, ఫాస్ట్గా అరిగిపోతాయి. సో ఫాస్ట్గా అరిగిపోయి మళ్ళీ ఫాస్ట్గా ఆకలేసి వస్తుంది. ఈ లోపల షుగర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇలా జరగకుండా చూసుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ కార్బ్స్ అనుకునేది మనం ఈ రోటీలు, వీట్ ఆట, లేకపోతే మిల్లెట్స్, ఇవన్నీ ఉన్నవి ఎలా తినాలో, ఎంత తినాలో మనం తెలిసిందే. ఒక 2 రొట్టెలు, 3 రొట్టెలు కూడా 10 రొట్టెలు తిన్నారనుకోండి, ఇంకా మీరు ఒక ప్లేటు పెద్ద బౌల్లో మనం రైస్ తిన్నట్టే. సో రొట్టెలు తక్కువ ఉండాలి, కూరలు ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైబరస్ కర్రీస్ ఎక్కువ ఉండాలి, మనం తీసుకునే కాంప్లెక్స్ కార్బ్స్ ఇవన్నీ తక్కువ ఉండాలి. అప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్కి న్యాయం చేసినట్టు. అండ్ మనం అనుకుంటున్న ఫన్ మిత్, ఇట్స్ వెరీ ఫన్ మిత్, బికాస్ చాలామంది ఏమనుకుంటారంటే, అసలు నేను వెయిట్ లాస్ అవ్వాలంటే అసలు కంప్లీట్గా రైసే మానేయాలి అనుకుంటారు. రైస్ మానాల్సిన అవసరం లేదు. వారంలో ఒకరోజు సింపుల్ కార్బోహైడ్రేట్స్ పెట్టుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మనం ఎప్పుడైనా మనం పొద్దున, అంటే మిగతా 6 రోజుల్లో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మనం డివైడ్ చేసుకుని తినవచ్చు. సెకండ్ మిత్ పాయింట్ ఏంటంటే, ఫ్యాట్స్ కూడా మనని ఫ్యాట్ చేస్తాయి. సో నిజంగానే ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ కూడా వస్తుందా, అసలు ఏంటి ఫ్యాట్స్ అని చూస్తే, ఫ్యాట్స్లో అన్ని ఫ్యాట్స్ చెడ్డవి కాదండి, కొన్ని ఫ్యాట్స్ మంచివే. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన శరీరంలోకి వెళ్ళి అది మన శరీరానికి మంచి చేస్తుందే కానీ చెడు మాత్రం చేయదు. అవే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో మనకి 2 రకాలు ఉంటాయి, మ్యూఫా, ప్యూఫా, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్లో బేసిక్గా ఉంటాయి. అలాగే నాన్ వెజ్లో చూస్తే ఫిష్ ఐటమ్స్లో బాగా ఉంటాయి. సో సీ ఫిషెస్ కానీ, లేకపోతే ఆయిలీ ఫిషెస్ ఎలాంటివన్నా కానీ మీరు తెచ్చుకుని తినండి, పర్ఫెక్ట్. అలాగే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే కనుక ఇది, మరి వెజిటేరియన్ వాళ్ళకి ఏమైనా ఉంది అంటే, మ్యాక్సిమం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చూడాలి అంటే నట్స్, సీడ్స్. దానికి మించిన గుడ్ సార్ట్ ఆఫ్ ప్యూఫా అండ్ మ్యూఫా అయితే లేవండి. ఇవి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అలాగే అవకాడోలో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ అది మన శరీరానికి చాలా 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 హెల్ప్ చేస్తుంది. సో వాటిని మాత్రం మర్చిపోద్దు. సో ఆల్ ఫ్యాట్స్ విల్ నాట్ హర్ట్ యూ. థర్డ్ పాయింట్, మనకి ప్రోటీన్స్ ఆర్ ఓన్లీ ఫర్ బాడీ బిల్డర్స్. చాలామంది ఏమనుకుంటారంటే ప్రోటీన్ సప్లిమెంట్ కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ తీసుకునే చికెన్ కానీ, మటన్ కానీ తింటే ఎక్కువ తినాలి, ఆ ఎక్కువ తింటే కండలు పెరిగిపోతాయి. అండ్ అలాగే బాడీ బిల్డ్ చేసిన వాళ్ళకే ఈ ఎక్కువగా చికెన్ లేకపోతే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, లేకపోతే జనరల్గా మనకు పెద్ద అంత అవసరం లేదు అనుకోవడం చాలా రాంగ్. ప్రోటీన్ ఎవరికైనా ప్రోటీనే. అయితే డిఫరెంట్
టార్గెట్స్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలి, కొంతమందికి మజిల్ బైసెప్ పెంచాలి, ట్రైసెప్ పెంచాలి, చెస్ట్ పెంచాలి, లేకపోతే బాడీ బిల్డప్ చేయాలి, వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది సెటప్. కానీ మనకు మాత్రం ఇది మాత్రం సేమ్. సో ఈ సిచ్యువేషన్స్లో మన శరీరానికి పంపించే ప్రోటీన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. మనం తీసుకునే ఎగ్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్, వీటిలో కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి. ఇంకా మీకు ఈజీగా చెప్పాలా, కాలీఫ్లవర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, బ్రోకలీలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. అండ్ మన శరీరంలోకి ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ పాలకూర, చుక్కకూర, దొండకాయ కూర, బెండకాయ కూర, వీటన్నిటిలో కూడా ఉండాల్సిన మోతాదు లెస్గా ఉంటాయి కానీ ప్రోటీన్స్ కానీ, బట్ స్టిల్ వీటిని కనుక మనం కనుక ప్రాపర్గా కనుక మన శరీరంలోకి పంపించుకోగలిగితే, సరైన బ్యాలెన్స్ ఫుడ్ తినగలిగితే, మనకి ఈ ప్రోటీన్స్ మిక్స్ కాదు మంచివే అని తెలిస్తే వాటిని మనం ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా వాడాలన్నది మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగా మన శరీరానికి ఒక ఫుడ్ డైరీ అనేది మెయింటైన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో కొన్ని రోజులు కనుక మనం వాటిని ఆచరిస్తూ వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ మన శరీరంలోకి పంపించాల్సిన ఇష్యూస్ అన్నింటినీ మనం సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ అ బిగ్ సక్సెస్. అండ్ మన శరీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచి మన బాడీలో ఉన్న ఇష్యూస్ని డీటాక్సిఫై చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అలాగే ఇంకొక మిత్ ఏంటి అంటే బ్రౌన్ షుగర్ ఈజ్ గుడ్, వైట్ షుగరు హనీ మంచివి కాదు అంటారు. అయితే దీనికి మిక్స్డ్ టాక్ ఉందండి. ఎలా అంటే ఏది ఎక్కువ తినకూడదు, అది మెయిన్ పాయింట్. వైట్ షుగర్ అసలు మంచిది కాదు, అలాగే బ్రౌన్ షుగర్ ఇంచుమించు ఒకటే. అయితే అసలు నేను షుగర్ తినాలా వద్దా అంటే న్యాచురల్ షుగర్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవియా అంటే తులసిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్స్ మనకి ఇప్పుడు షుగర్ ఫ్రీ కూడా దొరుకుతున్నాయి. రెండో పాయింట్ ఏంటి అంటే మనకి ఈ షుగర్స్లో చూస్తే కనుక హనీ, వెరీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ హనీ ఉంటాయి కనుక మ్యాక్సిమం అది మనకి హాని చేయదు. ఆ పిహెచ్ కూడా మన బ్లడ్ పిహెచ్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి హాని జరగదు మనకి. ఎప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఒక రోజు వారం తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో ఒక స్పూను తేనె వాడితే మంచిదే. కానీ కొంతమందికి ఈ కొంచెం తేనె తీసుకున్నా కానీ షుగర్స్ బాగా ఫ్లక్చువేట్ అయిపోతాయి, కొంతమందికి ఇది తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కావు. సో ఆ ఫ్లక్చువేట్ అవ్వే వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మీది ఎంత మితంగా తీసుకోవాలో అంత తీసుకుంటే సరిపోతుంది. సో ఈ న్యాచురల్ షుగర్స్ లైక్ హనీ, స్టివియా ఇవన్నీ కూడా హ్యూమన్ కన్జంప్షన్కి సేఫే. చాలామందికి అంటే మా దగ్గరకు వచ్చే చిన్న పేషెంట్స్ కానీ లేకపోతే ఇన్ జనరల్గా కొంతమంది పేషెంట్స్తో పాటు కేర్ టేకర్స్ వస్తారు. వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఆంట్స్ కానీ అంకుల్స్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ మైండ్లో క్వశ్చన్, సార్ అసలు నేను ఆహారం అసలు ఏం తీసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై డిసీజ్, అసలు నేను ఎలా తినాలి సార్? ఒకళ్ళేమో ఒకటి తినాలంటారు, ఒకళ్ళేమో అది ఎక్కువ తినమంటారు, ఒకళ్ళేమో ఇవి ఎక్కువ తిక్కమంటారు. డిఫరెంట్ రీజన్స్ వల్ల డిఫరెంట్ ఫుడ్స్ ప్యాటర్న్స్ మారుతున్నాయి. మేము అసలు ఎలా తినాలి అన్నది వాళ్ళ క్వశ్చన్. అయితే నేను వాళ్ళకి ఎప్పుడు ఒకే ఆన్సర్ చెప్తాను, మన మీల్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాగే రిక్వైర్మెంట్స్ బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం తీసుకునే ఫుడ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లేకపోతే స్నాక్స్ ఇవన్నీ కూడా తిన్నప్పుడు అసలు ఏం తినాలి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీల్ బ్యాలెన్స్గా ఎలా తినాలి అన్నది చాలామందికి ఐడియా లేదు. ఓకే, నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, సరే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఏదో తినేస్తున్నాను స్నాక్స్గా, ఏం చేయాలి? సో ఇది కనుక మనకి ఐడియా తెలిస్తే డెఫినెట్గా మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. బేసిక్ నాలెడ్జ్ అన్నది మేము ప్రొవైడ్ చేయడం అనేది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి, ఈ బేసిక్స్ తెలుసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ నేను ఎంత తినాలి, దాంట్లో సింపుల్ అండ్ కాంప్లెక్స్ అని ఉంటాయి. సో ఈ సింపుల్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, ఎలాంటి ఫ్యాట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఇవి బేసిక్గా మేము వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాం. అయితే బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే కార్బోహైడ్రేట్స్లో 2 టైప్స్ ఉంటాయి అనుకున్నాం, సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైతే మనం తింటామో సగం నోట్లోనే అరిగి మిగతాది డైజెషన్లో అరుగుతూ
మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని పెంచేది, అంటే ఫాస్ట్గా షుగర్స్ని లేకపోతే ఫాస్ట్గా ఎనర్జీని పెంచేసేదే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్కి కాంప్లెక్స్కి తేడా ఏంటి అంటే కాంప్లెక్స్లో ఎక్స్ట్రాగా ఫైబర్ అనేది ఉంటుంది. అండ్ ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మన శరీరం తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్కి ఒక అరగంట పడితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి గంటన్నర పట్టచ్చు. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే మినిమం డబల్ టైం అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాయి. అయితే సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ పేషెంట్స్ కానీ వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే షుగర్స్ని ఫాస్ట్గా పెంచుతాయి, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం శరీరంలో ఫ్యాట్ని కూడా తొందరగా పెంచేస్తాయి. వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఎనీ అదర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అయితే దీని అర్థం ఏంటి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోవద్దు అని కాదు, బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీల్లో ఒక బ్రేక్ఫాస్ట్లో ఒకరోజు ఇడ్లీను చట్నీ అయితే తిన్నాం పొద్దున, మధ్యాహ్నం భోజనంలో వైట్ రైస్ కాకుండా మీరు బ్రౌన్ రైసో రెడ్ రైసో లేకపోతే మిల్లెట్సో లేకపోతే బాస్మతి రైసో ఇలాంటివి పెట్టుకుంటే కొంచెం బెటర్. అలాగే రాత్రిపూట భోజనంలో నాకు ఇది తింటే నాకు చాలా లైట్గా ఉంటుంది అని మీకు ఏది అనిపిస్తే అది తినండి, రైస్ తప్పించి. సో ఇలా తీసుకోవడం వల్ల మనం క్యాలరీస్ని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కార్బోహైడ్రేట్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మన ఆహారానికి మనం ఏదైతే మన సూట్ చేస్తుంది ఫుడ్ అయితే సూట్ చేస్తుందో మనకి వాటిని తీసుకున్నట్టు ఉంటుంది. అన్నిటినీ సమానంగా మనం కవర్ చేసినట్టు ఉంటుంది. ఎక్కడ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోయి ఎక్కడ కూడా ఇవి తగ్గి మనకి నీరసం రావటం లేకపోతే ఇంకా ఎక్కువ తినాలని అనిపించడం, ఈ క్రేవింగ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ అంటే ఇవి అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యాట్స్ కూడా ఇంచుమించు మనం రోజు తీసుకునే ఆహారంలో నూనె దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి అలాగే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్లో ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఇడ్లీయో దోశ తిన్నాం అనుకోండి, దాన్ని మనం దాంట్లో నెయ్యి వేసుకోవడము లేకపోతే నూనెతో తయారు చేసుకుంటాం, ఇవే ఫ్యాట్స్. సో ఈ నెయ్యి నూనె అనేవే ఫ్యాట్స్. అయితే ఇవి కాకుండా కూడా ఫ్యాట్స్ మన శరీరంలో చేరుతాయంటే చేరుతాయి. ఎప్పుడైతే మనం ఒక కూరనో లేకపోతే ఒక గ్రేవీనో మనం ప్రిపేర్ చేసినప్పుడు మనం ఏదైతే ఆయిల్ని మనం వాడేమో దాన్ని ఎక్కువసేపు కనుక పొయ్యిలో ఉంచితే అది మన శరీరంలోకి కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మారుతుంది. తద్వారా శరీరంలో ఈ లెవెల్స్ అన్న పెరగడం జరుగుతాయి. సో ఎనీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ కానీ అలాగే కొలెస్ట్రాల్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. జనరల్గా చాలామంది తెలియని పాయింట్ ఏంటంటే మన కార్బోహైడ్రేట్స్ కనుక ఎక్కువ అంటే సింపుల్ కార్బ్స్ కానీ కాంప్లెక్స్ కార్బ్స్ కానీ ఈ రెండు కనుక ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంటే ఒక బ్రెడ్ పైన ఒక బ్రెడ్ పైన 2 బటర్ స్పూన్లు పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ బటర్ పెట్టి ఇంకొక 2 బ్రెడ్స్ మీద 4 స్పూన్స్ బటర్ పెడితే రెండిటికి ఈక్వల్గానే అంటే ఇంచుమించు ఈక్వల్గానే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎందుకంటే కల్ప్రిట్ ఇక్కడ బటర్ కాదు, కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్. సో బటర్ అన్నది ఫ్యాట్, సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అయితే మనం ఎంత ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే బాడీలో కొలెస్ట్రాల్ అంత కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే బ్లాకేజెస్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటిని మనం తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎంత కావాలో అంత, ఏది కూడా మనం అతిగా మించి తినొద్దు, మితంగా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే ఫైబర్, పీచు పదార్థాలు. సో ఈ పీచు పదార్థాలు అనగానే మనం ఏవైతే మన ఫుడ్లో తీసుకుంటామో ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏదైనా ఉంది అంటే చిక్కుడుకాయలు. ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుకాయల్లో సైడ్లో నారలు ఉంటాయి బాగా, ఆ నార కొంచెం తీసేస్తాం కానీ ఇంకా స్టిల్ కొంచెం సాల్యుబుల్ లేదా ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్స్ అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఆహారం తీసుకున్నా కానీ ఫైబర్ అనేది బాడీలో అరగదు, సాల్యుబుల్ అవుతుంది కానీ అరగదు. అంటే వాటర్లో కనుక మనం ఫైబర్ని కలిపామనుకోండి కరుగుతుంది, కానీ డైజెషన్ జరగదు. అంటే అది మన బాడీలోకి ఇంకిపోదు, కానీ మన శరీరంలోంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే ఫైబర్ అంటే. అందులో సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ 2 ఉంటాయి. బాగా నార ఎక్కువ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ చింతపండులో చూస్తాం మనం నార, అలాగే ఆకుకూరల్లో చూస్తాం నారలు ఇలాంటివి. అయితే ఆకుకూరల్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఫైబరస్ వెజిటబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుకాయ, బెండకాయ, అలాగే మునక్కాయ అయితే సూపర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎగ్జాంపుల్ అనమాట. చాలా గట్టిగా ఉంటుంది, అది మనం మింగలేం, మిగతా కొంచెం అడ్డు పడుతుంది. సో ఇట్స్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనమాట. అంటే మన శరీరంలోకి వెళ్తుంది కానీ మన శరీరంలో ఉన్న చెత్తా చెదారాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది ఈ ఫైబర్. సో కాబట్టి ఫైబర్స్ని కూడా మనం బాగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో ఉన్న
ఒక ప్లేట్ చూసారు అంటే ఈ ప్లేటు జనరల్గా మనం ఇక్కడ రైస్ పెట్టుకుని ఇక్కడ కూర పెట్టుకుని ఇక్కడ మిగతా చిన్న చిన్న పచ్చళ్ళు పులుసులు పెట్టుకుంటూ ఉంటాం. అది ఇలా గనక మనం తిరగవేసుకోగలిగితే ఇక్కడ నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అంటే వేటిలో అయితే పిండి పదార్థాలు అన్నవి తక్కువగా ఉంటాయో లేకపోతే అసలు ఉండవో నాన్ స్టార్చీ వెజిటబుల్స్ లాంటివి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్, చిక్కుడు, దొండకాయ, బెండకాయ, బీరకాయ ఇలాంటి వెజిటబుల్స్ కర్రీస్ అన్నీ ఇక్కడ పెట్టుకొని ఈ పోర్షన్స్లో అంటే మనం మాట్లాడుకునేవి ఇవి ఇలాగా ఇది చూడండి, బ్రాకలీ, కార్న్ ఇలాంటివి ఎక్కువ ఇక్కడ పెట్టుకొని, అలాగే ఫ్రూట్స్ కూడా మనం మినిమం పోర్షన్స్ ఇక్కడ అంటే లంచ్తో పాటు తీసుకోమని కాదు కానీ మోర్గా మనం రోజులో తీసుకోవాల్సిన వారిలో వీటిని కొంచెం ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం అని అర్థం. ఇక్కడ ప్రోటీన్ బుక్ పెట్టుకుంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో ఇది పెరిగినా పర్వాలేదు, ఇది పెరిగినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం పెరగకూడదు. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లేదా నార్మల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి పెరగకూడదు. ఇంతే మనం ఇచ్చుకున్నాం 1/4 ఆఫ్ ద ప్లేట్. సో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకి కూరే కనిపించాలి. మనం చేసుకున్న కూరలు కానీ మనం చేసుకున్న రోటి పచ్చళ్ళు కానీ ఇవే ఎక్కువగా ఈ ప్లేస్లో కనిపించాలి. సో అవి మాత్రమే మన శరీరానికి బాగా ఉపయోగపడి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి, డయాబెటిక్ పేషెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్ కూడా మనం ప్రోటీన్ అనగానే మనం గుర్తు వచ్చేది నాన్ వెజిటేరియన్స్కి అయితే కనుక చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ గుర్తొస్తుంది. వెజిటేరియన్ పీపుల్కి అయితే కనుక పన్నీరు లేదంటే కనుక సోయా అంటే మీల్ మేకర్ ఇలాంటివి గుర్తొస్తాయి. అయితే చాలామంది అడుగుతారు, సార్ మరి మీరు కొంచెం ఎగ్ తినే వాళ్ళు కూడా ఏం చేయొచ్చు, ఎగ్లో కూడా ప్రోటీన్ ఉంటుందంటే ఎస్, ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్ యోక్లో కూడా 1 గ్రామ్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటుంది. చాలామంది తెలియదు ఏంటంటే అడుగుతారు, సార్ మధ్యలో యోక్ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందంట కదా అని అంటే నో, మధ్యలో అది సరిగ్గా మనం ఉడికించి పెట్టుకుని కనుక ఎల్లో కలర్లో పెట్టుకుంటే కనుక యోక్ని అది మనకి గుడ్ కొలెస్ట్రాల్, అది మన శరీరంలోకి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటాయి. సో వీటిని మనం తినడం వల్ల మనకి ఎలాంటి హాని లేదు. అయితే ఏ ఎగ్ను కూడా ఓవర్ బాయిల్ చేసి మధ్యలో గ్రే కలర్ రాకుండా చూసుకోవాలి. ఇంటాక్ట్ ఎల్లో యోక్ ఉండి సరిగ్గా బాయిల్ అయితే కనుక పర్ఫెక్ట్ ఎగ్ టు ఈట్. అలాగే ఎగ్ వైట్స్ మీరు ఎన్నైనా తినొచ్చు, 10 తినండి, 11 తినండి, 20 తినండి, మీ కెపాసిటీ బట్టి, మీరు వర్కౌట్ చేసే సిచ్యువేషన్ బట్టి, మీరు వర్కౌట్ చేసే ఎక్సర్సైజ్ బట్టి నంబర్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకటే రోజున 20 తినమని నేను చెప్పట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో స్టార్ట్ చేయండి, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8, 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ జిమ్లో చేసే వాళ్ళకైతే కనుక ఇది ఈ టిప్, 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, కానీ ఒకటేసారి పెంచుకోవద్దు. సో అలాగే ఈ ప్రోటీన్ చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ ఇట్లాంటివి, మటన్ కొంచెం రెడ్ మీట్స్ కానీ ఇవన్నీ తగ్గించాలి. బట్ ఫిష్ లీన్ మీట్స్ కనుక మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే చాలా మంచిది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇవి అట్లీస్ట్ మనం ఈ ప్లేట్లో చూసుకుంటే ఇదే పోర్షన్లో ప్రోటీన్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే దీనికి డబల్ కూడా ఉండొచ్చు. కానీ రైస్ మాత్రం అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రం ఈ పోర్షన్స్ మాత్రమే ఉండాలి, ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ కంప్లీట్గా మనకి కూరలు అంటే చిక్కుడు కూరలు, దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు ఇలాంటివన్నీ, బీరకాయ టమాటా, చిక్కుడుకాయ టమాటా, ఇలాంటి క్యారెట్, కొబ్బరి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. కానీ నాన్ స్టార్చ్ అనుకున్నాం కాబట్టి క్యారెట్ కాకుండా మిగతావన్నీ ఏవైతే ఉంటాయో కనుక అవి ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఈ ఫైబరు, ఫ్యాటు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి చాలా అవసరమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే కనుక వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. మనకి రోజుకి అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సీజన్ వైజ్గా చూసుకుంటే సమ్మర్లో ఇంకో లేదంటే ఇంకొక లీటర్ పెంచినా కానీ పర్వాలేదు, కానీ మిగతా చలి సీజన్స్లో కానీ లేకపోతే రెయినీ సీజన్స్లో అంటే రెయినీ ఆర్ వింటర్ సీజన్స్లో మినిమం 2 లీటర్స్ అయినా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే మనకి అజీర్తి కానీ లేకపోతే కాన్స్టిపేషన్ కానీ రాకుండా ఉంటాయి. సో ఇవి కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ఫ్యాటు, ప్రోటీన్ మీద జనరల్ డీటెయిల్స్. మన ప్లేట్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.